మేడం ఫోన్ మర్చిపోయింది. వాళ్ళ డాడీ లిఫ్ట్ చేయకపోతే టెన్షన్ పడతారేమో. హలో, ఎవరే నువ్వు? మా పాప ఎక్కడా? నేను క్యాబ్ డ్రైవర్ని సార్. మేడం ఫోన్ మర్చిపోయారు. మీరేం టెన్షన్ పడకండి సార్. నేను బాలయ్య బాబుని లైన్లో పెట్టేశాను. బాలయ్య బాబా? దేనికి? మీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సార్. నాకు క్యాన్సరా? అవును సార్. ఈ విషయం నా కూతురు చెప్పిందా? ఆ, నా కూతురికి డబ్బు పిచ్చి. దానికోసం ఎన్ని అబద్ధాలైనా ఆడుతుంది. దాన్ని నమ్మావో నీకేముందో నాకు తెలియదు కానీ అది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. అయ్యో బాబోయ్, ఇంత మోసమా? మ్యామ్ 5 euros ఉంది, 50 చేసేద్దామా? 500 చెయ్యి. ఇంతకీ ట్రావెల్ గోపి సంగతి ఏంటి? ఏముంటుంది? ఏముందంటారేంటండి? కాటారెడ్డి క్యాబ్ అకామిడేషన్ ఇప్పించాడు. మీ కమర్షియల్ కళ్ళకి కనిపించిందో లేదో గానీ అతనికి మీ మీద ఇంట్రెస్ట్ ఉంది. నీలాంటి దేడి దిమాగ్ గాడే క్యాచ్ చేసినప్పుడు నేను క్యాచ్ చేయలేనేంట్రా? దాన్నే నేను క్యాష్ చేసుకుంటున్నాను. అర్థమైందా? ఏమో, నాకైతే మీ కప్పులు చూడడానికి బాగుంటుంది అనిపిస్తుంది అంతే. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే హోటల్లో కప్పులు కడుక్కోవాలి. ట్రూ మ్యామ్. అరే, ఎవడో 2 లక్షలు ఎగ్గొట్టాడని 10 లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చాడంటే మీనింగ్లెస్. వాడికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, అస్సలు ఒక విషన్ లేదు, లేదు. సర్వైవల్ స్కిల్స్ లేవు. లేవు. ఇలాంటి వాడిని చేసుకుంటే మరికొండలో మర్రి చెట్టు కింద ఇడ్లీ బండి పెట్టుకోవాలి. వచ్చి మోసం ఇది. 3 మీద 200కి 300కి వేసుకొచ్చి సున్నాలు కలిపేస్తారా? అంటే సున్నాకి వాల్యూ లేదు కదా? సున్నాకి లేదు, కానీ మీరు చేసే మోసానికి ఉంది వాల్యూ. మీలాంటి వాళ్ళ వల్లే సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. ప్రొడ్యూసర్ల భారం డిస్ట్రిబ్యూటర్ల మీద, వాళ్ళే ఎగ్జిబిటర్ల మీద, వాళ్ళే జనాల మీద వేసేస్తున్నారు. జనం ఆ దెబ్బకి తట్టుకోలేక ఓటీటీలకు షిఫ్ట్ అయిపోతున్నారు. ఈ దెబ్బకి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు సినిమాలు తీయాలంటేనే బెదిరిపోతున్నారు. ఈ తరం పోకురు బాబురావు గారు ఎక్కడ? అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఎక్కడ? ఫిలిం నగర్ లో ఉన్నారు సార్. ఉన్నారా? సినిమాలు తీస్తున్నారా? అది చెప్పు నాకు. ప్రొడ్యూసర్ అంటే తండ్రి లాంటోడు. అలాంటోడి క్యాన్సర్ లా పట్టారు. చివరికి కన్న తండ్రి కూడా క్యాన్సర్ చెప్పి నన్నే మోసం చేస్తాను. రాజకీయాలు అదండి బేస్మెంట్. మోసం మోసం అని రెచ్చిపోతున్నా? నువ్వు చేస్తున్నది మోసం కాదా? నన్ను ఇంప్రెస్ చేసి పడేయడానికి క్యాబ్ లో కన్సెషన్ ఇచ్చావు, అది మోసం కాదా? నెలకి 50,000 సంపాదించలేవు, ట్రిప్ కి 50 లక్షలు సంపాదించి నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని ఏదో ప్లాన్. అసలు సినిమాలు మెగా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లు ఎలా అవుతాయో తెలుసా? అంటే రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కాదు. మేము హీరో హీరోయిన్స్ కి గ్లామరస్ గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం వల్ల మాసెస్ అట్రాక్ట్ అయ్యి థియేటర్ కి వస్తున్నారు. లగేజ్ మొత్తం ప్యాక్ చేయి, వెళ్ళిపోదాం. మరి పేమెంట్ ఏంటి పేమెంట్? ఏంటి పేమెంట్? మా ఇద్దరి మీద రేప్ అటెంప్ట్ చేసి జ్యువెలరీ దొబ్బేసావని నీ మీద కేసు పెడతా. పోలీసులకు ఒక్క ఫోన్ చేసి నువ్వు బేస్మెంట్ లో చేస్తున్న హరాస్మెంట్ గురించి చెప్తే నేను లోపలేసి మక్కెలు ఎరగదీస్తారు. లోకల్ పోలీసు వాళ్ళ దెబ్బకి గుడ్లు తేలేసి క్యాబ్ తోలుకోవడానికి కూడా పనికి రాకుండా ఫుడ్కి లాటరీ కొడతావు. ఏ మ్యామ్, మొత్తం ప్యాక్ చేసేయండి. మ్యామ్ మీరు అక్కడే ఉండండి, సరి చేసుకొని వచ్చేస్తాం. చూడు, వాట్? కొట్టారు, తీసుకున్నాం. రేపు మాకు టైం వస్తుంది, మేము కొడతాం. తొక్కొస్తుంది టైం. రాదు మేడం. కొంచెం డల్ అయినట్టు గోపి. డల్ అని కాదురా, దాని కాన్ఫిడెన్స్ కి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది. లిటిల్ గిడ్డినెస్. అది జీజికిల్దని ముందే చెప్పానా? చెప్పావు. ఆ పింకీ, ఆ యాక్సెసరీస్ అవి మాక్సిమం తక్కువలోనే తీసుకో, అర్థమైందా? మేడం, డూప్లికేట్స్ పీనట్స్ కి దొరుకుతున్నాయి కదా, ఆడెవడో చెప్పాడని ఇంత దూరం రావడం అవసరమా? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అందులో సగానికే వస్తాయి. అబ్బా, మీ ఆశకి అంతే ఉండదు. ఏడుస్తావులే, ఏడుపు కొట్టేదా. ఇంకా ఆ శాఖలోనే ఉన్నాడు. పేమెంట్ ఒకటి ప్రాబ్లం. పందులా మేపం. ఎన్ని మాటలంతా అప్పాచేది. చాలా డేంజరస్ పీపుల్ రాళ్ళు. నేను చెప్పాను కదా. చెప్పేవాళ్ళరా? కస్టమర్ సైగర్ ఫోన్ చేస్తున్నాడు. ఏ బట్టల సంచి మర్చిపోయి ఉంటాడు. ఇంకా వాడేసుకుందామనే. ఇలా ఫోన్ ఎత్తితేనే పాపం. పైకి తేగలేదు కానీ బాగా పెట్టేసుకున్నాం. ఇదేంటి రింగ్ ఫోన్ చేస్తున్నాడు? ఏంటి మళ్ళీ తగులుకుంటా? నేనా ఎలా కనపడుతున్నాను రా? అప్పాచి తలనొప్పిగా ఉంది, కొంచెం టీ తీసుకురా. రాంగ్గా పెట్టుకొస్తాను. హలో సార్. ఏంటమ్మా, డబ్బులు నా అకౌంట్కి రిటర్న్ చేసేసావు?
కాస్ట్యూమ్స్ కొనలేదా? పర్చేసింగ్ అంతా అయిపోయింది సార్. మోసం చేయడం ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాను. అందుకే మిగిలిన అమౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసాను. మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు సారీ సార్. ఈ 5 days చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి. ఇక్కడి నుంచి వెళ్తుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. మనం ఆర్డర్ చేసిన నెక్లెస్ తీసుకుని గెలేరియాలో లంచ్ చేసి అట్నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. సారీ సమీరా, మా నాన్న ఒక ఇంపార్టెంట్ గెస్ట్ని పంపించారు, రిసీవ్ చేసుకోవాలి. ఆ పేమెంట్ రిసిప్ట్ నాకు ఇస్తే నెక్లెస్ తీసుకొని డైరెక్ట్గా గెలేరీకి వచ్చేస్తాను. వెయిట్ చేస్తుంటాను. మ్యామ్, ఫ్లైట్ టైం అవుతుంది. ఎయిర్పోర్ట్ రీచ్ అవడానికి అట్లీస్ట్ 1 hour పడుతుంది. ఇంకా బయలుదేరదాం. మేడం, అనౌన్స్మెంట్ చేసేసారు. అతనికి రాడు, మీరు రండి. తనిలా చేస్తాడనుకోలేదు. అంతా బాగానే ఉంది కానీ అబ్బాయి ఆ, నాకు 2 కొడుతున్నాయి. ఏంటో పాయింట్ నెంబర్ 1, మ్. అక్కడ క్యాబ్ తోలుకునే నువ్వు నాకు ఇన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ ఎలా తెచ్చావు? నీ కాస్ట్యూమ్ స్పిచ్ గురించి నాన్న ఎప్పుడు చెప్తుంటాడు. ఐసి, అందుకే కష్టపడి మనీ సేవ్ చేసి కొనుక్కొచ్చాను. థ్యాంక్స్ నాన్న. మ్, పాయింట్ నెంబర్ 2, మ్. మరి ఆ పిల్లకి చైన్ ఎందుకు ఇవ్వలేదు? దానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. సాయి, ఈ కాస్ట్యూమ్స్ తీసుకుని. మేడం, ట్రావెల్ గోపి వచ్చాడు. అవునా? ఎక్కడ? హాయ్. అక్కడ. సారీ సమీరా, నేను ఎయిర్పోర్ట్కి వస్తుంటే మా నాన్నను మోసం చేసినట్టు కనిపించాడు. వాడిని పట్టుకునే ప్రాసెస్లో ఫోన్ పోయింది, నీ కాంటాక్ట్ మిస్ అయింది. ఇది నీకు ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాను. సారీ గోపి, ఈ ఈడియట్ మాట విని నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఒరే మ్యాంగో, పాపకున్న సంస్కారం మీ ఇద్దరికి లేదు. గాడ్ బ్లెస్ యూ విత్ పీస్, మెమరీస్, ఫ్రాన్సిస్ అండ్ రెమెడీస్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. మ్యాచింగ్ ప్రసాద్. వాడెవడు బ్లౌజులు కుట్టేవాడా? నీకు హిమం పసంద్కి దిల్ పసంద్కి తేడా తెలీదు. వాడు హైదరాబాద్లోనే టాప్ మ్యారేజ్ బ్రోకర్. ఇంటికి సంబంధం అబ్బాయికే అమ్మాయికే? బగినపల్లి పండు లాంటి మా పాపకి కలెక్టర్ కాయ లాంటి కుర్రాడిని నువ్వే వెతికి పెట్టాలయ్యా. దట్స్ మై జాబ్. బట్ ఫీజు మాత్రం ఆల్ఫాన్సా ఫండ్ లా కొంచెం కాస్ట్లీ. ఫీజు ఎంతైనా పర్వాలేదు, మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. హలో, ఏపీఎస్ అండి. తార్నాక సార్ ఆ ఎస్ఐ గారు బయలుదేరుతున్నా, వస్తున్నాను. ఎస్ఐ కూడా నువ్వే సంబంధం చూస్తున్నావా? సంబంధం చూడటానికి కాదండి, సంతకం పెట్టడానికి. కండిషనల్ బెయిల్ మీద బయట తిరుగుతున్నా. బెయిలా? నువ్వేమైనా మర్డర్ చేసావా? జడ్జి గారు అబ్బాయికి మ్యారేజ్ సెట్ చేశా. పెళ్లి రోజే పెళ్లి కూతురు లేచిపోయింది. కేసులో ఏమని కింద నన్ను పెట్టారు. ఇదిగో నర్సింగ్ పిఎస్ నుంచి. ఆ ఎస్ఐ గారు బయలుదేరిపోయి వస్తున్నాం. అక్కడ కూడా నీ మీద కేసు ఉందా? డీజీపీ కొడుక్కి పెళ్లి సెట్ చేసి, అది పాండమిక్ అంటే దారుణం. అయ్యో. మొత్తం 11 కేసులు ఫేస్ చేస్తున్నా. మా పాప అలాంటిది కాదు. ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. ఎవరు పాప ఎలాంటిదో ఎవరికీ తెలియదు. అందుకే నేను ఒక రూల్ పెట్టుకున్నాను. డైరెక్ట్ గా అమ్మాయితో ఇంటరాక్ట్ అయ్యి అమ్మాయి అప్రూవల్ ఇస్తే ఓకే, లేదంటే నమస్తే, మీ పళ్ళు తీసుకొని మీరు బయలుదేరచ్చు. ఆ? నీ పోలీస్ స్టేషన్ పనులు ఫినిష్ చేసుకుని సాయంకాలం ఇంటికి రా. పాపను ప్రిపేర్ చేసి పెట్టు. దేనికి? అదే నీ కండిషన్స్ కి. యో సమీరా, నువ్వు ఎప్పటి నుంచో కుక్క పిల్ల కావాలని అడుగుతున్నావు కదా. సిటీలో బెస్ట్ డాగ్ సెల్లర్ని పిలిపించాను. నీకు ఎలాంటి కుక్క పిల్ల కావాలో చెప్తే అతను తెచ్చి పెడతాడు. ఎప్పుడు డాగ్ వద్దంటే ఒక డాడీ. నేను పండూరు మామిడి పండ్లు అంటూ ఉండమ్మా. పైకి పసిరిగా ఉంటా, తొక్కదీస్తే తీయగుంటా. సార్ ఏ స్టేషన్ అండి? గచ్చిపోలే. సార్ వస్తున్నాం సార్. హలో. నమస్కారం శ్యామ్ గారు. రావే ప్రసాద్, ఏం తీసుకుంటావు? కటింగ్ మ్యాంగోసా, సకింగ్ మ్యాంగోసా, మ్యాంగో జ్యూసా? అబ్బో, ఇప్పుడు అంత టైం లేదండి. అమ్మాయిని చూపించేశారు అనుకోండి, గచ్చిపోలి స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. అసలు నీ మీద ఉన్న కేసులకి మీ ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ పెడితే బెటరాయా? ప్రసాద్ గారు, మా అమ్మాయి సమైరా. నమస్తే. మొహమాట పడకుండా స్ట్రైట్ గా చెప్పమ్మా, నువ్వు ఇష్టపడే ఈ రిలేషన్ లోకి ఎంటర్ అవుతున్నావా? మీరు ఆగండి అమ్మా, మీరు కూడా సార్ చెప్పు. రిలేషన్ ఏంటి? కుక్కకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా, నీకు ఇష్టం లేకుండా తెస్తే అది సఫర్ అవుతుంది కదా, అందుకే అడుగుతున్నాడు. ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇంటర్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు ఒప్పుకున్నారు. మరి ఇంటర్ నుంచే శ్యామ్ గారు? అవును ప్రసాద్, అన్ సీజన్ లో మ్యాంగో క్రేవింగ్ లాగా. ఓ, ఇంటికి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి తల్లి? అబ్బాయా? అబ్బాయి మగ కుక్క అని అడుగుతున్నాడు. ఓ, అబ్బాయి అని కంపల్సరీ లేదు, అమ్మాయి అయినా పర్లేదు. తేడాగా ఉంది శ్యామ్ గారు. జోకు అర్జెంట్ గా కావాలని. జోకా? మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తే ఫీడ్ చేసుకుంటాను. కనపడగానే నా మీద పడిపోవాలి. వైల్డ్ గా ఉంది, కాళ్ళు నాకేయాలి. బోల్డ్ గా ఉంది. టచ్ ఆఫ్ వైల్డ్నెస్ ఇస్ ఓకే, కానీ కరవకూడదు. కరవకూడదా? డొమెస్టిక్ వైలెన్స్ అన్నమాట. నైట్ అంతా మెలకుగా ఉండాలి. చైన్ వేసి కట్టేసినా అరవకూడదు. శ్యామ్ గారు, పాపకి 3 కావాలా, కుక్క కావాలా? కుక్కలా పడి ఉన్న మొగుడు కావాలి. అండ్ వన్ మోర్ థింగ్,
ఆల్రెడీ బుర్ర తిరుగుతుంది. ఇంకా ఉందా? చెప్పమ్మా చెప్పు. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి పంపిస్తూ ఉంటాను. కోఆపరేట్ చేయాలి, గొడవ మాత్రం అస్సలు చేయకూడదు. ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటావా? అదేమన్నా వైఫై పాస్వర్డా? నేనంతే, అన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాను. వాళ్ళు కూడా మా ఇంటికి చాలా సార్లు పంపించారు కదా డాడీ? అవునమ్మా. ఏంటి కస్తూరి గారి జస్ట్ సోషల్ గ్యాదరింగ్ అండి. యా, సోషల్ గ్యాదరింగ్? నాకు అర్జెంటుగా కావాలి. రేట్ ఎంతైనా పర్లేదు. రేటా? రేట్ ఏంటి? కట్నం, డౌరీ. ఓహో, నాకు ఒకటి అర్థమైంది శ్యామ్ గారు. వాడు పారిపోవాలే తప్ప ఈ పిల్లదొద్దు. ఇలాంటి కేసులు ఇష్టపడే కేసులు కూడా కొన్ని నా దగ్గర ఉన్నాయి. థ్యాంక్స్ ప్రసాద్, తొందరగా కానిచ్చి. కస్తూరి గారు మీరు వేరే విధంగా అనుకోవద్దు. మీ అమ్మాయి చాలా ఓపెన్ అండి. మేమే ఓపెన్ మైండెడ్ గా పెంచాం. మరీ ఇంత ఓపెన్ గానా?